బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ నియోజకవర్గ గండిపేట్ మండలంలోని గౌల్దొడ్డి గ్రామంలో సండ్రుకుంట కబ్జాకు గురవుతుందని అమ్మ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. గౌలిదొడ్డిలోని సండ్రుకుంట 17 ఎకరాల 23 గుంటలు ఉండగా ఇందులో సుమారు 3 నుంచి 5 ఎకరాలు కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపించారు. ఇదే కథనాన్ని అమ్మ న్యూస్ హైలైట్ చేయగా అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. ఇరిగేషన్ మండల రెవెన్యూ అధికారులు విచ్చేసి సండ్రుకుంటకు సర్వే చేపట్టారు. హద్దులు వేసి కబ్జాదారులపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. నిన్న ఒక ఐటమ్ పడ్డది, మరి దాన్ని కంపల్సరీ ఒక వాయిస్ కదా సార్, మరి అదే చెప్పండి. అది కాదు సార్, ఆఫీస్ నుంచి అది. నిన్న ఒక ఐటమ్ పడ్డది, మరి దాన్ని కంపల్సరీ రాజేంద్రనగర్ నియోజకవర్గ గండిపేట్ మండలంలోని గౌల్దొడ్డి గ్రామంలో సండ్రుకుంట కబ్జాకు గురవుతుందని అమ్మ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. హలో, రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ మండలంలో 17 ఎకరాల 23 గుంటలు కబ్జాకు గురవుతుందని చెప్పి వాపోతున్న స్థానికులు. దానికి అమ్మా న్యూస్ లో వచ్చిన కథనానికి ఈరోజు మండల అధికారులు, ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పందించి దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. తదుపరి దాన్ని చూసి ఎవరైతే కబ్జాకు గురి చేశారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివ. పేపర్లో కానీ అమ్మ టీవీలో కానీ తండ్రుకుంటలో ఎంక్రోచ్మెంట్స్ అనే ఆక్రమణకు గురవుతుందని చెప్పి అడ్వర్స్ న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాని గురించే మేము రెవెన్యూ వాళ్ళతో కలిసి, ఇరిగేషన్ వాళ్ళము రెవెన్యూ వాళ్ళతో కలిసి సంయుక్త సర్వేను నిర్వహించి అసలు ఆక్రమణలు ఎన్ని ఉన్నాయి, పైన ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అన్న దాని గురించి మేము ఇవాళ సైట్ విజిట్ చేయడం జరిగింది. FTL లోపల వీళ్ళు యాక్చువల్గా పెరిఫెరల్ ట్రాక్ వేయడం జరిగింది. అది మేము జాయింట్ కమిటీలో మేము ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే HMDA కన్సర్న్ ఏతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే అది ఆన్ పార్ట్ ఆఫ్ లేక్ బ్యూటిఫికేషన్ అండ్ STP ప్రపోజల్ ఉంది. STP కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి పైప్ లైన్, సివరేజ్ వాటర్ ని పైప్ లైన్ తీసుకురావడానికి గ్రేడియంట్ సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు టెంపరీగా రోడ్ లే చేయడం జరిగింది. పేపర్లో కానీ అమ్మ టీవీలో కానీ తండ్రుకుంటలో ఎంక్రోచ్మెంట్స్ అనే ఆక్రమణకు గురవుతుందని చెప్పి అడ్వర్స్ న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాని గురించే మేము రెవెన్యూ వాళ్ళతో కలిసి, ఇరిగేషన్ వాళ్ళము రెవెన్యూ వాళ్ళతో కలిసి సంయుక్త సర్వేను నిర్వహించి అసలు ఆక్రమణలు ఎన్ని ఉన్నాయి, పైన ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అన్న దాని గురించి మేము ఇవాళ సైట్ విజిట్ చేయడం జరిగింది. FTL లోపల వీళ్ళు యాక్చువల్గా పెరిఫెరల్ ట్రాక్ వేయడం జరిగింది. అది మేము జాయింట్ కమిటీలో మేము ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే HMDA కన్సర్న్ ఏతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే అది ఆన్ పార్ట్ ఆఫ్ లేక్ బ్యూటిఫికేషన్ అండ్ STP ప్రపోజల్ ఉంది. STP కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి పైప్ లైన్, సివరేజ్ వాటర్ ని పైప్ లైన్ తీసుకురావడానికి గ్రేడియంట్ సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు టెంపరీగా రోడ్ లే చేయడం జరిగింది. పేపర్లో కానీ అమ్మ టీవీలో కానీ తండ్రుకుంటలో ఎంక్రోచ్మెంట్స్ అనే ఆక్రమణకు గురవుతుందని చెప్పి అడ్వర్స్ న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాని గురించే